మంది బినామీలు ఉన్నారు. అందరిలో కొంతమంది వైశ్యుల్ని పెట్టారు, నాతో తిరిగే వాళ్ళని పెట్టారు, వీళ్ళందరినీ విట్లని పెట్టారు, అందరినీ పెట్టారు. పెట్టి ఏం చేశారంటే విజిలెన్స్ వాళ్ళు మొత్తం ఎంఆర్ ఆఫీసులకి, రిజిస్టర్ ఆఫీసులకి విజిలెన్స్ వాళ్ళన్నీ కూడా కాగితాలు పట్టుకెళ్ళారు. నా మీద విజిలెన్స్లో జిఎస్టీకి పెట్టారు. జిఎస్టీ విచారణ జరిగింది. విజిలెన్స్ జరుగుతూనే ఉంది, ఇంకా అయిపోయింది కదా. ఎందుకు ఇన్ని నా మీద ఎంక్వైరీలు జరిగినా నా డాక్యుమెంట్స్, మా ఇంట్లో మా కుటుంబ సభ్యులు నాతో తిరిగే ఒక 70 మంది డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉన్నా కూడా ఇప్పుడు కొత్తగా ఎందుకు ఈ భాష మాట్లాడుతున్నారు? దేవుడు ఆస్తి దొబ్బేశానని మీరు ఎలక్షన్ అవ్వగానే చెప్పాలిగా, పేరు నాని దేవుడు ఆస్తి దొబ్బేశాడని. ఇవన్నీ వద్దు. ఎందుకయ్యా అంటే గొల్లపూడిలో 40 ఎకరాల ఆక్షన్ సంబంధించినటువంటి మీ బతుకు బస్టాండ్ చేశాను కాబట్టి, మీ తప్పుడు ఆలోచనల్ని బట్టబయలు చేశాను కాబట్టి ఈ